నెల్లూరు రూరల్ 41వ డివిజన్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ను నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి సందర్శించారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ను 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ది చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. మొదటి దశలో 2.5 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గణేష్ ఘాట్ నందు దెబ్బతిన్న రోడ్ల నిర్మాణం, ముఖద్వారాల నిర్మాణం, పార్కు అభివృద్ది మరియు సెంట్రల్ లైటింగ్ ను అభివృద్ది చేస్తామని కూడా నూడా చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ నగర మేయర్ నందిమండలం భానుశ్రీ, 41వ డివిజన్ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, 41వ డివిజన్ టీడీపీ అధ్యకుడు ఉచ్చూరు సురేష్, టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, కువ్వాకొల్లు బాబ్జీ, కొండిశెట్టి సతీష్, వేణు, గఫూర్, గోపి, ఫైరోజ్, గౌసియా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి తమ్ముడు రూరల్ ఇన్ఛార్జి కోటరెడ్డి గిరిధరెడ్డి గారికి, మాజీ మేయర్ భానుశ్రీ గారికి, రోడ్డు ఇది నిర్మించాలని నాకు కోరిక ఫస్ట్ నూడా చైర్మన్ ఉన్నప్పుడు. బట్ అయితే ఆనాడు మన నెల్లూరుకి ఏది లేదు, సాయంత్రం అయితే ఒక ఆహ్లాదం తీసుకునే లేదు, హైదరాబాద్ టైప్ లో దీన్ని చేయాలనేటువంటి ఆలోచన ఆనాడు ఉండేది. పూర్తిగా ఆనాడు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ గారితో కూడా నేను మాడేవాడిని. గురు నువ్వేం చేసినా నాకు అడ్డం లేదు, నువ్వు ఏ పనైనా చేయి అని చెప్పి నాకు ఆ రోజు ఆయన పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. పార్టీ ఏదైనా మనకి నా నియోజకవర్గం డెవలప్ కావాలి, నా నెల్లూరు డెవలప్ కావాలి అని చెప్పి ఆనాడే నాకు శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. మరి బాగా పూర్తి చేసాం. కొద్ది రోజుల్లో అప్పుడు మాకు ఎలక్షన్ కోడ్ రావడం, అధికారం పోవడం, దాని తర్వాత శ్రీధర్ గారు కొంత డెవలప్ చేయడం జరిగింది. దీనికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని ఆ రోజు నామకరణం కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. మరి దీంట్లో గణేష్ ఘాట్ కూడా ఒక భాగం అయిపోయింది, మంచిదే. అలాగే దీన్ని నాకు సోదరుడు శ్రీధర్ గారు ఎమ్మెల్యే గారు అడిగారు, ఆ కొరవ కూడా నవరాత్రం దాన్ని పూర్తి చేయాలని. అదే రకంగా గిరిధర్ రెడ్డి రోజు చెప్పేవాడు, నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అలా, మీరు గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అక్కడక్కడ రోడ్లు పగిలిపోయి, దీన్ని సెంట్రల్ లైటింగ్ తేవాలి, దీనికి ఒక అన్నం తేవాలి. అదే రకంగా గిరి గారు అడిగారు, ఇప్పుడే దీనికి రిటైన్ వాళ్ళు కావాలన్నా ఇవన్నీ కూడా నేను స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరూ కూడా విగ్రహాలు పెట్టమంటే దాని రిటైన్ వాళ్ళు కావాలన్నాడు. అది నెక్స్ట్ ఫస్ట్ ఈ పగిలిపోయిన రోడ్లు ఆర్చి సెంట్రల్ లైటింగ్ పార్కు ముందు తీసుకుంటాం. తప్పకుండా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెస్తాం. ఒక తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి కానివ్వండి, ఒక మంచి నెల్లూరు ప్రజలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ రోజు 30 కోట్లు అమృతలో తేవటం నారాయణ గారు నాకు ఇవ్వటం, వారి సారథ్యాన్ని ఆ రోజు చేసాం. ఇప్పుడు కూడా ఆయన చెప్పాను దీన్ని డెవలప్ చేయబోతున్నామని, ఆయన చేయమన్నాడు. ముందు విడతలో 2.5 కోట్లు దీనికి పెట్టబోతున్నాం. రెండో విడత ఎంత పెడతామో మాకు తెలియదు. దీన్ని మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసి రూరల్ ఎమ్మెల్యే గారికి అంకితం చేయబోతున్నాం తెలియజేస్తున్నాం. నెల్లూరు ప్రజలకు అంకితం చేస్తామని తెలియజేస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందించి మొత్తం కూడా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి సంబంధించిన ఆదేశాలు కూడా ఇస్తానని చెప్పి, దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా మీకు ఇప్పుడు వివరిస్తారని తెలియజేస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ కొన్ని చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అయితే గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం నెల్లూరు నగరానికి ప్రముఖంగా అన్ని విధాలా కూడా ఉపయోగపడుతూ ఉంది. ఒక పక్కన గణేష్ నిమజ్జనానికి కానీ, అదేవిధంగా కార్తీక దీపోత్సవానికి, అదేవిధంగా నెల్లూరు నగరవాసులకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ హాలిడేస్ టైంలో కూడా వచ్చి ఇక్కడ సేద తీరేదానికి కూడా ఈ ప్రాంతం ఉపయోగపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరింత ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉందని అటు శాసనసభ్యులు శ్రీధర్ గారు కానీ మేము కానీ నూడా చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోయాను. దాని మీద ఈరోజు ఆయన వచ్చి కూడా మొత్తం విజిట్ చేశారు. ఇక్కడ ఆర్థిక వనరులు లభ్యతను బట్టి